బంజారాహిల్స్ పోలీసులు ఎదుట నటి సౌమ్య జాను విచారణకు హాజరయ్యారు. 2 వారాల క్రితం జరిగిన ఘటనపై 5 గంటల పాటు ఆమెను పోలీసులు విచారించారు. నోటీసు ఇచ్చి పంపించారు. ఫిబ్రవరి 24న బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 12లో రాంగ్ రూట్లో వచ్చిన సౌమ్య జాను కారును హోంగార్డు అడ్డుకున్నారు. దీంతో అతడిని ఆమె దుర్భాషలాడుతూ ఫోన్ లాక్కొని ధ్వంసం చేశారు. హోంగార్డు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఆమె కోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది. మార్చి 11 లోపు విచారణకు హాజరు కావాలని తెలపగా ఇవాళ బంజారాహిల్స్ ఠాణాకు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జాను ఆ రోజు జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పానన్నారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని, మళ్లీ మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. సౌమ్య జాన్ను దాదాపు ఉదయం 9 సౌమ్య మీరు ఏం చెప్పాలనుకున్నారండి? ఏమీ లేదండి, ఏమి చెప్పాలనుకుంటున్నాను అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత అగ్రెసివ్ గా మీరు మాట్లాడారు? ఏమీ లేదండి, అక్కడ వీడియో కూడా ఉంది. ఆ రోజు ఏం వీడియో ఉంది? ఆ రోజు మీరు ఎలా మాట్లాడారు ఏంటి అన్న దానికి సంబంధించి ఒక వీడియో కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది. మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ అంశం? నేను చెప్తానండి, ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. డెఫినెట్లీ ఈ రోజు ఏమీ లేదండి, వాళ్ళు నన్ను పిలిచారు, నా డీటెయిల్స్ తీసుకున్నారు, అంతే. ఇదే జరిగింది. నేను ఎవరిపైన ఏ దాడి చేయలేదు కాబట్టి నేను ఈ రోజు వచ్చాను. వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది, అంతా అయిపోయింది. ఓకేనా? మీరు మీడియా వాళ్ళు అనవసరంగా దాడి చేశాను అనేది మాత్రం చెప్పకండి దయచేసి. నేను ఎవరిపైన నేను దాడి చేయలేదు. మళ్ళీ మిమ్మల్ని రమ్మని అక్కడ ఏంటి, ఓన్లీ ఒక చిన్నది ఏంటంటే రాంగ్ యూటర్న్ చేశాను, అది నాకు తప్పని నేను ఒప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ అనకండి. ఇంకోటి, ఆ కార్ నాది కాదు, జాగ్వార్ పాప అని వేస్తున్నారు, వేయకండి. అది నాది కాదు, నా ఫ్రెండ్ది. మీకు క్లారిటీని ఇచ్చేసాను. చెప్పానండి, చెప్పాను ఆల్రెడీ. సుమన్ టీవీలో చెప్పాను కదా ఏం జరిగిందో. వేరే టీవీలో చెప్పడం కాదు, అసలు ఏం జరిగింది చెప్తున్నాను కదా. సుమన్ టీవీలో ఏం జరిగిందో నేను చెప్పేశాను ఆల్రెడీ, క్లియర్ గా చెప్పాను. నేను నాకు జరిగింది నేను చెప్పాను, మీకు చెప్తాను. నేను నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్తాను. ఇప్పుడు ఇది మళ్ళీ నాకు ఇంకో ఇష్యూ అవ్వకుండా ఉండడానికి నేను జస్ట్ కామ్ గా ఉన్నాను, అంతే. థ్యాంక్ యూ అండి. సౌమ్య మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఏమీ లేదండి, ఏమి చెప్పాలనుకుంటున్నాను అంటే ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత